ఎవరైనా ఈ భూప్రపంచంలో ఉన్నారా? ఎవరైనా కానీ, ఎంత ధనవంతుడైనా కానీ, ఎంత బలవంతుడైనా కానీ, ఎంత డబ్బున్నా, ఎంత బంగారున్నా, ఎన్ని ఆస్తులున్నా సమస్య లేని వాడంటూ ఈ భూమి మీద లేడు. అయితే విశ్వాసులమైన మనము సమస్య లేకుండా ఉంటున్నామా? దేవుణ్ణి ఎరిగిన మనము సమస్య లేకుండా ఉంటున్నామా? నో, మనకు కూడా సమస్యలు ఉన్నాయి. ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరికి సమస్య, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక దుఃఖము. భర్త ద్వారా సమస్య, భార్య ద్వారా సమస్య, వాళ్ళిద్దరు బాగుంటే పిల్లల ద్వారా సమస్య, అన్ని బాగుంటే ఇంట్లో సమస్య. ఇలా ఏదో ఒక సమస్యతో మనము పరిగెడుతున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే ఈ కష్టము, ఈ బాధ, ఈ వేదన, ఈ దుఃఖము ఎందుకు ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టా. అసలు ఎందుకు ప్రభువా? ఈ భూమి మీద నీ పిల్లలమైన మేము సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అయితే మాకెందుకు ఈ బాధ, ఈ కష్టము, ఈ వేదన అంటే దేవుడు చెప్పాడు ప్రేమ దేవుని బిడ్డలారా. ఒకసారి యోహాను 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడచిన మరియకు సహోదరుడు. ఎవరంటే ఇక్కడ ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం? లాజరు గురించి మాట్లాడుతున్నాం. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఈ లాజరు ఎవరంట? మరియకు సహోదరుడంట. ఆ మరియ ఏం చేసిందంట? యేసయ్య పాదాలకి తల వెంట్రుకలతో ఏం చేసిందంట? పాదాలు తుడిచిందంట. ఏం చేసింది? పాదాలు తుడిచింది. ఈరోజు యేసయ్యను పాదాలు పట్టుకునే అదృష్టం మనకు లేదు. అదృష్టం మనకు లేదు. అయితే ఈ అదృష్టం ఎవరికి కలిగింది? మరియమ్మకు కలిగింది. చదువు. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని వర్తమానం పంపిరి. ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఏమని పంపారంట వర్తమానము? నీవు ప్రేమించువాడు. ఎవరు ప్రేమించువాడు? ఆయన ప్రేమించువాడు ఏమైనాడంట? రోగి అయి ఉన్నాడంట. లాజరు ఎవరు ప్రేమిస్తున్నారు? యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. అయితే ఏ లాజరునైతే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించారో అదే ఓబులేసు బ్రదర్ని ఈరోజు యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. అదే శాంతరా బ్రదర్ని ఈరోజు యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. అయితే లాజర్ని ఎవరు ప్రేమిస్తున్నారు? యేసు ప్రభు వారు ప్రేమిస్తున్నారు. యేసు ప్రభు ప్రేమించే బిడ్డకు ఏం కలిగిందంట? వర్తమానం పంపించారు. రోగము కలిగిందని వర్తమానం పంపించారంట. ఏం కలిగిందని? రోగము కలిగిందని వర్తమానం పంపించారు. ఇప్పుడు సమస్యలు లేనివాడంటూ ఎవడు కూడా లేడని చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు ప్రేమించే లాజరు కూడా దేనిలో ఉన్నాడు? సమస్యలో ఉన్నాడు. ఏ సమస్య? రోగం అనే సమస్యలో ఉన్నాడు. ఏం జరిగింది? చదువు. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదన్ను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోగం ఎందుకు వచ్చిందంట? దేవుణ్ణి మహిమపరచడానికి ఈ రోగం వచ్చిందంట. ఏ రోగము? ఈ రోగము. మనకు కూడా రోగాలు వస్తుంటాయి అప్పుడు మనకు కూడా రోగాలు, బాధలు, కష్టాలు వస్తుంటాయి. మొదటగా ఏంటంటే ఇక్కడ ఎందుకు లాజర్కి రోగం వచ్చిందంటే దేవుణ్ణి మహిమపరచడానికి రోగం వచ్చింది. ఈరోజు మన జీవితంలో ఒక రోగము మనల్ని వెంటాడుతూ ఉందేమో, ఒక బాధ మనల్ని వెంటాడుతూ ఉందేమో, ఏడుస్తున్నామేమో.
ఈ ఏడుపంతా ఒకరోజు సాక్ష్యముగా మారబడుతుంది. మనకున్న రోగము కూడా ఒక సాక్ష్యముగా మార్చబడుతుంది. ఈ సాక్ష్యము ఎవరిని మహిమపరచబడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోగము ఆయన మహిమ కొరకు వచ్చిందంట. చూడండి, దేవుడు మన జీవితంలో ఏది చేసినా కూడా ఒక అర్థము ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఆ కష్టాన్ని, ఆ బాధని, ఆ దుఃఖాన్ని చూసి, ఉన్న పరిస్థితులను బట్టి, ఏం దేవుడబ్బా, ఎందుకబ్బా, నాకే జీవితాంతం, నాకే నా ఈ కష్టం అని మనం అనుకుంటాం. అయితే దేవుడు మన జీవితంలో ఒక ముళ్ళును అనుమతించాడంటే ఆ ముళ్ళు ద్వారా దేవుడు మన జీవితంలో ఒక ప్రత్యక్షతను బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఒక ప్రత్యక్షత, మనలో ఒక ప్రత్యక్షత ఉందండి. అది ఎప్పుడు బయటకు వస్తుందంటే నల్లగొట్టబడిన తర్వాతే, విరగొట్టబడిన తర్వాతే. యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు? మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఎప్పుడు ప్రత్యక్షత వచ్చింది? ఎప్పుడు ప్రత్యక్షత వచ్చింది? కొరడాల దెబ్బలు తిన్న తర్వాత, ముళ్ళ కిరీటం పెట్టుకున్న తర్వాత, తిరిగి లేచాడే, అప్పుడు ఆయనకు ప్రత్యక్షత వచ్చింది. ఎప్పుడు? తిరిగి లేచినప్పుడు. ఆయన ఎలా లేచాడంటే మనిషిలాగా లేలేదు, కానీ మహిమ శరీరముతో ఆయన లేచి ఉంటున్నాడు. దేవుడు బిడ్డలారా, ఈ రోజు మనం కొట్టబడుతున్నామంటే, బాధల గుండా వెళ్తున్నామంటే, వ్యాధుల గుండా వెళ్తున్నామంటే మనము కూడా మహిమతో లేపబడడానికే. ఈరోజు ఇక్కడున్న మీ అందరూ సమస్యల్లో ఉన్నారేమో. అయితే నేను చెప్తున్నాను, దేవుని ప్రవక్తగా మీ అందరూ మహిమతో లేపబడుతున్నారు, ఆనందముతో లేపబడుతున్నారు, సంతోషముతో లేపబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సంతోషము, ఆనందమును ఇచ్చే దేవుడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇంకోటి ఏంటంటే దుఃఖాన్ని కూడా ఇచ్చే దేవుడే. దుఃఖాన్ని కూడా ఇస్తాడు. ఆ దుఃఖం ఎందుకు ఇస్తాడంటే మన జీవితంలో బహు సంతోషము చూడడానికి. దుఃఖం ఎందుకు ఇస్తాడు తెలుసా? ఆయన బహు సంతోషము చూడడానికి. శత్రువులు మనకి దుఃఖాన్ని ఎందుకు ఇస్తారంటే మనం ఏడవడానికి. వాళ్ళు దుఃఖ పెడుతూనే ఉంటారు, ఏదో ఒక నిందలు వేస్తూనే ఉంటారు. ఎందుకు వేస్తారంటే మనము కృషించిపోవాలని, కృంగిపోవాలని. కానీ దేవుడు ఎందుకు మన జీవితంలో బాధను అనుభవిస్తాడంటే మనము విరగొట్టబడి, నల్లగొట్టబడి మహిమకరంగా ఉండాలని ఇస్తాడు. మహిమకరంగా ఉండడానికి ఆయన ఇచ్చేది. కానీ ఆ మహిమకరంగా లేపే సమయంలో మనం మిస్టేక్ చేస్తున్నాం. ఏం మిస్టేక్ చేస్తున్నాం అంటే, ఏదో కొంచెం బాధ రాగానే, కొంచెం రోగము రాగానే, కొంచెం ఏడుపు రాగానే, ఏం దేవుడో, ఎక్కడ దేవుడో, నా జీవితం ఇలానే ఉంది, నా జీవితం ఏం మారలే అని చెప్పి మనకు దేవుడు నోరిచ్చాడు కదా, స్తుతించాల్సిన నోరుతో దూషిస్తున్నాం. ప్రేమని దేవుని బిడ్డలారా, దూషించి ఏం చేస్తున్నాం? సంతోషాన్ని కోల్పోతున్నాం, ఆనందాన్ని కోల్పోతున్నాం. చూడండి, మనం ఎలా చిక్కులో పడుతున్నామంటే, ఒక నది ఉంది. ఆ నదిలో చేపలు ఉంటాయి లేదా? ఉంటాయి. ఆ చేపలు తిరుగుతూ ఉన్నప్పుడు బాగుంటుంది. నదిలో దొరకని ఫుడ్ దీనికి ఎక్కడ దొరుకుతుందంటే మనుషులు గాలం వేసినప్పుడు దొరుకుతుంది. ఎంత పెద్ద నది ఉంటే అది నదిలో ఫుడ్ని వెతుక్కోకుండా మనుషులు గాలం వేసినప్పుడు ఆ ఫుడ్ తినడానికి వస్తుంది. అయితే మనము కూడా ఏం చేస్తున్నామంటే, దేవుడు ఎంతో ఇచ్చాడు మనకు, కానీ మనము దానిలో వెతుక్కోకుండా లేని సంతోషాన్ని వెతుకుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూ ప్రపంచాన్ని అంతా చేసి ఉన్నాడు, ఆకాశాన్ని చేసి ఉన్నాడు, నదులను చేసి ఉన్నాడు, పక్షులను అన్ని చేసి ఉన్నాడు. అయితే మనము దేన్ని వెతుకుతున్నామంటే లేని దాన్ని వెతుకుతున్నాం. ఎవరిని వెంబడిస్తున్నాం? సాతానుని వెంబడిస్తున్నాం. సాతాను క్రియలను వెంబడిస్తున్నాం. సాతాను యొక్క
ఆ యొక్క సాతాను వేసే గాలాలకు లొంగిపోతున్నాం. దేవుడు అంటున్నాడు, నాన్న నీ దగ్గర అన్ని పెట్టారా, నీ దగ్గర అన్ని సమకూర్చాను, నువ్వు ఎందుకు ఆ గాలానికి పడుతున్నావు అంటే, మనకేమో ఆ గాలము విలువైనదిగా కనబడుతుంది. ఆ గాలము విలువైనదిగా కనబడుతుంది. కానీ అక్కడక్కడ దాన్ని చూసి చూసి దేవుడు ఇచ్చినవి చూసి 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 అది విలువైనదిగా మనకు కనపడడం లేదు. అందుకే అపవాదిగాడు వేసే గాలాలకు మనము పడిపోతున్నాం, చిక్కుకుంటున్నాం. అయితే చూడండి, చేప వేటగాన్ని చూడదు, దేన్ని చూస్తుంది? గాలానికి ఉన్న ఆహారాన్ని మాత్రమే చూస్తుంది. కానీ ఆ ఆహారము తింటే నేను గాలానికి చిక్కుకుంటాను, పైన వేటగాడు ఉన్నాడు, నేను పైకి వెళ్తే, నేను ఆ గాలంలో చిక్కుకుంటే నేను పైకి వెళ్ళగానే నన్ను కాల్చుకొని తింటాడు అని ఆ చేపకు తెలియదు. ఎందుకంటే అది చూడదు. మనము కూడా మన జీవితంలో దేవుడు విస్తారంగా మనకిస్తే మనం మాత్రం దేని చూస్తున్నాం అంటే, అపవాదిగాడు వేస్తున్న ఫుడ్ని మాత్రమే చూస్తున్నాం. దాని లోపల ఎంత జరుగుతుందో చూడడం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఏదైనా అనుమతించాడంటే, మనము దాన్ని ఇష్టపూర్వకంగా ఎప్పుడైతే మన జీవితంలో అనుమతిస్తామో, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధమైన మహిమను పొందుకున్నారో అదే విధమైన మహిమను మన మీద ఉంచి ఉన్నాడు. అదే విధమైన మహిమతో మనల్ని కూడా మహిమపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు మహిమపరచబడడం వలన ఎవరికి మహిమ అంటే తండ్రికి మహిమ అంట. ఎవరికి మహిమ? తండ్రికి మహిమ. మనం ఎప్పుడు కూడా ఏదో అలా ఉండాలని ఆయన కోరుకోడు, కానీ మనము మహిమపరచబడాలని ఆయన కోరుకుంటాడు. నువ్వు ఒక ప్రత్యేకముగా ఉండాలని కోరుకుంటాడు. నీ వీధిలో, నీ ప్రాంతంలో, నీ ఊరిలో నువ్వు ప్రత్యేకంగా జీవించాలని ఆయన కోరుకుంటాడు. కొంతమంది జీవితాల్లో దేవుడు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళ ముఖంలో ఆనందమే కనపడదు, సంతోషమే కనపడదు. ఎప్పుడు ఇంతే ఇంకా మాట్లాడరు, నవ్వరు, పక్కన వాళ్ళతో సంతోష పెట్టరు. అలాంటి వారిని చూసినప్పుడు మనం కూడా డల్ అయిపోతాం, ఏంద్రా బాబు ఇది అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంతోషంగా ఉండాలి. దేవుడు ఏది చేసినా కూడా. చూడండి, అదే యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యేసు వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడుటకే. ఒకసారి 1వ వచనం చదువు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. పుట్టుగ్రుడ్డి అయిన ఎలాంటి గుడ్డివాడంట వీడు? పుట్టుకతో, దేంతో? పుట్టుకతో గుడ్డివాడైన ఒకడు కనపడ్డాడంట. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివాడు ఎందుకు పుట్టాడండి? దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడడం కోసము. చూడండి, అభిషేక ప్రార్థనలో ఒక అమ్మ సాక్ష్యం చెప్పింది. ఏమని సాక్ష్యం చెప్పింది? 8 సంవత్సరాలుగా నాకు పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలుగా? 8 సంవత్సరాలుగా నాకు పిల్లలు లేరు, కానీ ప్రార్థన ద్వారా నాకు గర్భఫలం కలిగినది అని సాక్ష్యం చెప్పింది. ఎందుకు ఆమెకు 8 సంవత్సరాలుగా పిల్లలు కలగలేదంటే, అది ఆమె చేసిన పాపము కాదు, తన భర్త చేసిన పాపము కాదు. అయితే ఎందుకు కలగలేదంటే, దేవుని యొక్క ప్రత్యక్షత
బయలుపరచబడడానికే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఆమె సాక్ష్యం చెప్పింది, ఈ రోజు ఈమె ఈ పిల్లవాడిని కనింది. చాలా బాగుందండి పిల్లాడు, నిజంగా గాడ్ గిఫ్టెడ్. సో దేవుడు మన జీవితంలో ఒకవేళ ఏదైనా ఆలస్యము చేస్తున్నాడంటే, మన జీవితంలో ఏదైనా ఆలస్యము చేస్తున్నాడు, చూడండి, ఆయన పుట్టుకతో గుడ్డివాడంట. పుట్టుకతో గుడ్డివాడు. నాకు తెలిసి ఇంచుమించుగా ఆ యేసుక్రీస్తు ప్రభువారికి ఆ బిడ్డకి ఎదురయ్యేకి నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాలు పట్టుకుంటుంది. అవునా? 15-20 సంవత్సరాలు పట్టుకుంటుంది. అన్ని సంవత్సరాల తర్వాత ఆ గుడ్డివాడు ఏమయ్యాడు? ఆ గుడ్డివాడిని ఏం చేశాడు? దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరిచి ఆయన ప్రత్యక్షత కనుపరిచాడు. మన జీవితంలో కూడా ఈరోజు ఆలస్యం అవుతుందేమో. ఆలస్యం అవ్వగానే దేవుణ్ణి దూషించడానికి వీలు లేదు. మన ఆలస్యంలో ఎప్పుడైతే దేవుణ్ణి మనం స్తుతిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. ఆలస్యంలో దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలా. అయితే మనం ఎలా ఉన్నాం? ఒక్క నెల, 1-2 నెలలు ఓపిక పట్టేసి ఆ ఓపిక మనకు లేదు. ఒక్కరోజు ఆలస్యం అవగానే 1 రోజు ప్రార్థన చేస్తాం, 2 రోజులు ప్రార్థన చేస్తాం, 3 రోజులు ప్రార్థన చేస్తాం, నెల గట్టిగా అంటే 2 నెలలు 3 నెలలు ఇంకంతే. ఇంకా మన ప్రార్థన ఆపేస్తాం. కానీ ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తామో, ఆలస్యములో కూడా ఆయన్ని స్తుతించే వారిగా మనం ఉంటామో, ఆలస్యములో ఖచ్చితంగా అద్భుతము చూస్తాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెంతకాలం అని ప్రార్థిస్తున్నారేమో. చూడండి, ఆమె పేరు సరస్వతి అంటే, ఆమె 8 సంవత్సరాలు ఎంత బాధపడి ఉంటుంది, ఎన్ని మాటలని ఉంటారు, ఎంత ఆమెని సూటిపోటు మాటలతో ఇబ్బంది పెట్టింటారు. అయితే ఈ రోజు ఆమెను ఒక గొప్ప సాక్ష్యంగా నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని కూడా గొప్ప సాక్ష్యంగా నిలబెట్టును గాక. హల్లెలూయా. చూడండి, మొదటగా దేనికి వస్తుందండి? మనకు బాధ కానీ, రోగం కానీ, వేదన కానీ. ఏంటి మొదటి పాయింట్? దేవుని మహిమ కొరకు వస్తుంది. రెండవది దేవుని యొక్క ప్రత్యక్షత కనపరచడం కోసం. 2 కొరింథీయులకు 12వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీయులకు 12వ అధ్యాయం 6వ వచనం. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. చూడండి, మన జీవితంలో ఏదైనా 9వ వచనం వరకు చదివారా? 9వ వచనం అండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరము ఒక ముళ్ళు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకి ఏదైనా కొంచెం డబ్బు కానీ, ఒక ఇల్లు కానీ కట్టుకుంటే ఏమొస్తుందంటే ఆటోమేటిక్గా గర్వం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. నిజంగా నేను కొంతమంది చిన్న పిల్లల్లో ఇది గమనిస్తున్నా అండి. ఈ మధ్య చిన్న పిల్లలు ఎంత గర్వం, ఎంత అహంకారం అంటే అసలు నేను షాక్ అయ్యా చిన్న పిల్లల్ని చూసి. ఎప్పుడన్నా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏమరా అంటే ఏమి అని రివర్స్. నిజంగా చిన్న పిల్లల్లో కూడా. అయితే ఈ గర్వము, ఈ అహంకారము అణచబడడానికి కూడా మనము ఎంత ఆశీర్వదించబడినా కూడా మనలో గర్వము, అహంకారము పని చేయకుండా ఏముంటుందంట? ముళ్ళు.
ఒకవేళ నువ్వు అంత బాగుంది దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. అయితే ఒకవేళ ఎక్కడైనా నీకు సమస్య వస్తుందంటే నువ్వు మొట్టమొదటిగా గ్రహించాల్సింది ఏంటంటే, నేనెక్కడైనా అతిశయపడ్డానా, నేనెక్కడైనా గర్వపడ్డానా, నా బంధువుల దగ్గర నేనేమైనా గర్వపడ్డానా. నాశనానికి ముందు ఏం నడుస్తుందండి? గర్వము నడుస్తుంది. ఈరోజు మనకు బాధ, రోగం, వేదన వస్తున్నాయంటే ఒకటి దేవుణ్ణి మహిమపరచడానికి, ఆయన ప్రత్యక్షత కనపరచడానికి, మూడవది మనము హెచ్చింపకుండా నిమిత్తము. ఇక్కడ లాస్ట్ 9వ వచనం చదవండి సిస్టర్. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతనయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. మనము ఎవరిని బట్టి అతిశయపడాలంటే యేసు క్రీస్తు ప్రభు వారిని అతిశయపడాలి. యేసు క్రీస్తు ప్రభు వారు మన జీవితంలో ఏది తీసుకొచ్చినా మనము అతిశయపడాలి. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనము ఆయనందు అతిశయపడాలి. ఈరోజు మనం దేన్ని బట్టి అతిశయపడుతున్నాం? మన డబ్బుని బట్టి మనం అతిశయపడుతున్నామా? మన బలాన్ని బట్టి మనం అతిశయపడుతున్నామా? మనకున్న గృహాన్ని బట్టి మనం అతిశయపడుతున్నామా? మనకున్న పిల్లల్ని బట్టి మనం అతిశయపడుతున్నామా? మనము అతిశయపడాల్సింది ఎవరిని బట్టి అంటే కేవలము దేవుణ్ణి బట్టి మాత్రమే మనం అతిశయపడాలి. ఈరోజు చాలా మంది నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, నాకు సీఎం తెలుసు, నాకు పిఎం తెలుసు అని అతిశయపడుతున్నారు. మీకు సీఎం పిఎం తెలుసేమో, ఈ సీఎం పిఎంని సృష్టించిన దేవుడు మనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సీఎం నైనా పిఎం నైనా సృష్టించింది ఈ యేసుక్రీస్తు ప్రభువారే. చూడండి, ఈ మాట నాకు చాలా ఇష్టం. ఒక ఎమ్మెల్యేకి పరిచయం అయితే ఆ నియోజకవర్గానికి నిన్ను పరిచయం చేస్తాడు. ఒక సీఎంకి పరిచయం అయితే ఈ రాష్ట్రానికి నిన్ను పరిచయం చేస్తాడు. ఒక పిఎంకి పరిచయం అయితే ఆ దేశానికి పరిచయం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి నేను పరిచయం అయితే ఈ ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వే నిర్ణయం తీసుకో. ఈ రాష్ట్రానికి నువ్వు పరిచయం కావాలనుకుంటున్నావా? ఈ దేశానికి పరిచయం కావాలనుకుంటున్నావా? లేదా నీ నియోజకవర్గానికి పరిచయం కావాలనుకుంటున్నావా? ప్రపంచానికి పరిచయం కావాలనుకుంటున్నావా? నిన్ను నన్ను ప్రపంచానికి పరిచయం చేసే ఒకే ఒక్కరు, అది నీ కోసము నా కోసము ప్రాణం పెట్టిన వ్యక్తి నిన్ను నన్ను త్వరలో పరిచయం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పిన, విశ్వాసంతో ఆమెన్ అన్నప్పుడే మీ జీవితంలో జరిగిపోయింది. ఎస్, చేయగల సామర్థ్యుడు. ఆమెన్ అనగా కలుగునుగాక. మీరు ఎప్పుడైతే ఆమెన్ అన్నారో పైనుంచి దేవుడు కూడా ఆమెన్ అన్నాడు. తీసుకో బిడ్డ, తీసుకో కుమారుడా. చూడండి, తండ్రి ఏదైనా అడిగితాడా? ఇవ్వకుండా ఉంటాడా? ఇహమందు తండ్రే మనం ఏదైనా అడిగితే ఇవ్వకుండా ఉండడు. అలాంటిది మన కోసము ప్రాణం పెట్టిన దేవుడు, పరమునందున్న దేవుడు, సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు మనం అడిగితే ఇవ్వకుండా నో ఎత్తడా? ఎట్టి పరిస్థితుల్లో చెప్పడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఎందుకు కొన్ని ఆపుతాడు మన జీవితంలో ఇవ్వకుండా అంటే హెచ్చింపకుండా నిమిత్తము. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒకవేళ నేను అడుగుతున్నా, ఎందుకు అది ఇవ్వలేదు? ఏంటి కారణం? ఏంటి? ఒకవేళ దేవుని మహిమ బయటపడడానికా, దేవుని మహిమపరచడానికా, దేవుని ప్రత్యక్షత కనపరచడానికా, లేదా నేను ఏమైనా గర్వంగా జీవిస్తున్నానా అనేది మనం పరిశీలించుకుంటే, మనలో ఉన్న లోపం ఏదో పరిశీలించుకుంటే మనము ఖచ్చితంగా మనకు ఏది కావాలో అది తీసుకోవచ్చు. ప్రేమ దేవుని బిడ్డ, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెన్ ఉంది. దీనికి లోపం ఏముంది? క్యాప్ లేదు. ఏం లేదు? క్యాప్ లేదు. ఏ క్యాప్ అయితే లేదో ఆ క్యాప్ నేను వెతికి ఆ క్యాప్ పెట్టాలా? ఏం చేయాలా? క్యాప్ పెట్టాలా. క్యాప్ కూడా ఎక్కడ పెట్టాలా? ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఇప్పుడు బాగా కనిపిస్తుందా?
బాగా కనిపిస్తుందా? మన జీవితంలో కూడా ఏ లోపం ఉందో చూసుకొని ఆ లోపములోనే మనం ఫిల్ఫిల్ చేసుకుంటే దీనిలాగా అందంగా కనబడతాము, పరిపూర్ణులైపోతాం. మనలో ఎక్కడ లోపం ఉందో అది మనము చూసుకోవాలి. ప్రేమ దేవుని పిల్లరా, చూడండి యోబు 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 5, 6, 8. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహము మొత్తిన ఎడల అతడు నీ ముఖముని ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రము నీ ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కరువులతో కురుపుతో. యోబు గ్రంథం 2వ అధ్యాయం 5, 6 చదవండి చాలు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 5, 6 వచనాలు చాలు. ఇంకొకసారి నీవు చేయి చాపి అతనిని అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి విడిచిపోవును అనెను. అందుకు యెహోవా అతడు వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో. ఇది 7వ వచనం. యోబును మొత్తెను. చూడండి, ఇక్కడ యోబును మొత్తింది ఎవరండి? అపవాది. ఎవరు? అపవాది. కానీ 5, 6 వచనాలు మాత్రమే చదవమన్నా నేను. 5, 6 వచనాల్లో మనకి ఏం కనపడుతుందంటే అక్కడ ఎవరు పర్మిషన్ ఇస్తున్నారో మనం చూడగలం. ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. అక్కడ ఎవరికి? సాతానుకి దేవుడు పర్మిషన్ ఇస్తేనే సాతానుగాడు యోబుని బాధ పెట్టాడు. ఏం చేశాడు? బాధ పెట్టాడు. ఇక్కడ దేవుని పరీక్ష. ఈ సాతానుగాడు ఏం చేశాడంటే వెళ్ళి ఆయన దగ్గర శోధిస్తున్నాడు. ఏమని? నీ కుమారుడు ఉండడు, నీ కుమారుడు నీ మాట వినడు, నీ కుమారుడు నిన్ను ప్రార్థన చేయడు, నిన్ను విడిచిపెడతాడు అని చెప్పి శోధిస్తున్నాడు. అందుకే వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. ఏమని పర్మిషన్ తీసుకున్నాడు? ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును ఎత్తినెడల నీ ముఖముని ఎదుటే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. చూడండి, అంటున్నాడు. పోయి ఏమంటున్నాడు? నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా సాతానుగాడు దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాడు. ఏమని? నేను ఆ బిడ్డను బాధ పెడతా, పలానా దేవరాజుని నిన్ను బాధ పెడతా, నేను శోధన తీసుకొస్తా. అయితే మీ అందరికి ఒక మాట చెప్పనా? దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే శోధనకు అనుమతించేవాడు ఆయనే, శోధనను తప్పించే మార్గము చూపించేవాడు ఆయనే. అపవాదిగానికి అనుమతిస్తాడు, ఓకే, సైన్ చేస్తాడు. కానీ ఆ శోధన నుంచి మనం ఎలా తప్పించుకోవాలో మార్గము కూడా చూపిస్తున్నాడు. నాన్న మనకేం చేస్తాడు? ఒక ఉద్యోగాన్ని చూస్తాడు. ఆ ఉద్యోగాన్ని చూసి ఆ ఉద్యోగానికి ఎలా వెళ్ళాలో కూడా ఆయనే చెప్తాడు. ఆ ఉద్యోగానికి ఎలా వెళ్ళాలో కూడా ఆయనే చెప్తాడు. ఊరికే ఉద్యోగాన్ని చూసేసి నువ్వు వెళ్ళిపోరా అంటాడా? నో. అదే విధంగా దేవుడు కూడా ఆ శోధనను అనుమతించి ఆ శోధన తప్పించుకునే మార్గము మనకు చూపిస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే శోధన తప్పించే మార్గం యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపిస్తున్నా కూడా గ్రహించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకు గ్రహించలేకపోతున్నామంటే మనము ఆ శోధన మాత్రమే చూస్తున్నాము, మార్గము చూడడం లేదు. మనకు ఏదైనా బాధ, శోధన, రోగము రాగానే మనము ఏమి ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా జీవితంలో ఇది వచ్చినది కొన్ని కారణాలు. ఒకటి, నీ మహిమ కనపరచడానికి, నీ యొక్క మహిమ ప్రత్యక్షపరచబడడానికి, నేను హెచ్చింపకపోకుండా నిమిత్తము
యోబు జీవితంలో ఏ విధంగా అయితే సాతానుగాడు శోధన పెట్టాడో, నా జీవితంలో కూడా అలా సాతానుగాడు శోధన పెడుతున్నాడేమో అని మనం ఎప్పుడైతే ప్రార్థించే వారిగా ఉంటామో మన జీవితంలో గొప్ప సాక్ష్యము బయలువెళ్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అలాంటి సాక్ష్యాన్ని చూడాలంటే ఇలాంటి ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. ఎంతసేపు నా ప్రభువా నాకు అది 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 అనగడం కాదు, మనలో లోపం ఏముందో చూసుకోవాలి. మనలో లోపము చూసుకోవాలి. బండిలో పెట్రోల్ వేయకుండా పో 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 అంటే పోతుందా? వెళ్ళదు. బండిలో పెట్రోల్ వేయాలి, స్టార్ట్ కొట్టాలి, అప్పుడే ముందుకు వెళ్తుంది. మన జీవితంలో కూడా మనలో ఏదైతే అయిపోయిందో దాన్ని పోయాలి, స్టార్ట్ కొట్టాలి, అప్పుడు మనం ముందుకు వెళ్తాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు మనము ముందుకు వెళ్తాం. ఇక్కడ 8వ వచనం చదవండి ఒకసారి. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నువ్వు ఇంకనూ యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను. చూడండి, కట్టుకున్న భార్య కూడా దూషిస్తుంది. ఇంకా నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావా? నాయనా, నువ్వు దేవుని దూషించి చచ్చిపో అంటుంది. ఎవరు? కట్టుకున్న భార్య. ఈరోజు మన జీవితంలో కూడా ఇంట్లో వాళ్ళే మనల్ని బాధ పెడుతున్నారేమో, ఇంట్లో వాళ్ళే మనల్ని దూషిస్తున్నారేమో, ఇంట్లో వాళ్ళే మనకు విరోధులుగా ఉంటున్నారేమో, బంధువులే మనకు విరోధులుగా ఉంటున్నారేమో. ఎవరు మనకు విరోధులైనా కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం మనకు నిత్యము స్నేహితుడిలా, తండ్రిలా ఉంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చూడాల్సింది బంధువుల్ని కాదు, స్నేహితుల్ని కాదు, రక్త సంబంధికుల్ని కాదు, కానీ నీ కోసము నా కోసము ప్రాణం పెట్టిన, రక్తము కార్చిన నిజమైన స్నేహితుడిని, తండ్రిని చూడాలి. అప్పుడు మన బాధలో నుంచి విడుదల కలుగుతుంది. చాలా మంది ఈ మాట అంటుంటారు, ఏంటంటే పక్కన వారితో చెప్పుకుంటే భారం దిగిపోతుందంట. ఏంటి? భారం దిగిపోతుందంట. పక్కన వారితో, నాన్న వారితో చెప్పుకుంటే భారము దిగిపోతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా చులకనైతాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా చులకతాం. ఎందుకమ్మా చెప్పొద్దమ్మా అట్లా పక్కన వాడితో అంటే, లేదయ్యా నాకు భారం దిగిపోతుందయ్యా. నీ భారాన్ని దించే దేవుని దగ్గర నీ భారాన్ని పెట్టు. ఆయన అంటున్నాడు, భారము మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. ఈ మాట నీ బంధువు చెప్పలేడు, నీ స్నేహితుడు చెప్పలేరు, నీ పక్కింటి వాళ్ళు చెప్పలేరు. ఈ మాట నీకు విశ్రాంతిని ఇస్తాను. నీ భారము చెప్తే వాళ్ళు నీ భారాన్ని తీసేసేదేమో, కానీ మరికొంత భారాన్ని నీ మీద పెడతారు. ఉన్నవి లేనివి కలిపి చెప్తారు. నువ్వు పక్కింటి వాళ్ళకి చెప్తే ఆ పక్కింటి వాళ్ళకి పోయి ఎవరితో చెప్పొద్దు, నీకు ఒకటే చెప్తానా అని వాళ్ళకి చెప్తారు. మళ్ళీ ఆ పక్కింటికి పోయి నువ్వు ఎవరితో చెప్పొద్దు, నీకు ఒకటే చెప్తానా. నీ భారం ప్రపంచం అంతా తెలిసిపోతుంది. కానీ ఎవరికి తెలియదు? దేవునికి తెలియదు. భారాన్ని తీసేవానికి తెలియడంలో ఇక్కడ భారము ఎవరికి తెలుస్తుంది? భారము తీర్చని వాళ్ళకి నీ భారం తెలుస్తుంది. నీ భారాన్ని, నీ కొంత భారాన్ని మనం ఏం చేసుకున్నామంటే కొండంత భారం చేసుకుంటున్నాం. యాడిపోయినా అట్లంటనే ఇదేంది నేను ఎవరికి చెప్పలేదంటే నాకు ఆయమ్మ చెప్పా, నీకెవరు చెప్పంటే నాకు ఆయమ్మ చెప్పా, ఆయమ్మగారు చెప్పారంటే ఆయప్ప చెప్పా. అట్లా అందరికీ బాగిపోతుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రము ఆయన బాధపడుతున్నాడండి. ఈరోజు ఆయన బాధపడుతున్నాడు. నేనున్నా మీకోసం, నీ భారాన్ని తీరుస్తా, నేను తీరుస్తా, నాకు చెప్పుకో, నాకు షేర్ చేసుకో. ఆయన అంటున్నాడు, 2 చేతులు చాపి నా కౌగిల్లోని నత్తుకుంటారా. కానీ మనం మాత్రము ఎవరెవరి కౌగిల్లోకే వెళ్ళిపోతున్నాం, ఆయన కౌగిల్లోకి మాత్రము రావడం లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, కానీ మనము అలా ఉండడానికి వీలేదు. ఇక్కడ యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల వరకు మీరు ఏం గ్రహించాలంటే, 1 దేవుని పరీక్ష, 2 సాతాను క్రియ. మన జీవితంలో కూడా దేవుని పరీక్ష అయినా అయి ఉండొచ్చు, లేదా సాతాను క్రియ అయినా అయి ఉండొచ్చు. ఒకసారి మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం
4వ వచనం. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇక్కడ నీ పాపములు ఏం చేశాయంట? క్షమించబడ్డాయని. ఈరోజు మన జీవితంలో రోగము, బాధ, కష్టము రావడానికి పైవన్నీ కారణాలు అయితే ఇదొక కారణం. ఏం కారణం? పాపం అనే కారణము. 10వ వచనం ఒకసారి చదవండి సిస్టర్. దాంట్లోనే 10వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. పక్షవాయువు గలవాడు ఎప్పుడు స్వస్థపడ్డాడు? పాపములు క్షమించబడిన తర్వాత. ఏమైంది? స్వస్థత కలిగింది. మనము మనలో పాపాన్ని పెట్టుకొని, మనలో పాపిష్టి ఆలోచనలు పెట్టుకొని, పాపము చేస్తూ నాకు బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, రోగం వచ్చిందని ఆయన మీద నిందలేస్తున్నాం. మనలో ఉంది పాపం, మనలో ఉంది లోపం. మనల్ని చూసుకోకుండా ఈ యొక్క ఇండియాలో ఉన్నది ఏంటంటే, బాగా ఇది ఎవరికి నచ్చింది ఏంటంటే, వాడి మీద ఉన్న ఇంట్రెస్ట్ పక్కనోడి మీద ఉన్న ఇంట్రెస్ట్ వాడి మీద ఉండదు. ఎంతసేపు నా పక్కనోడు ఏం చేశాడు, వాడేం చేశాడు, వీడేం, ఆమె ఏం చేసింది, ఇదే ఉంటుంది. కానీ నేనెలా ముందుకు వెళ్దాం, నేనెలా దేవుని తెలుసుకుందాం, నేనెలా దేవుళ్ళో ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన మనలో లేదు. ఆ పాస్ట్ ఇట్లా, ఈ పాస్ట్ ఇట్లా, ఆమె ఇట్లా, ఇదే ఉంటుంది ప్రేమ దేవుని బిడ్డరా. అయితే మనలోని పాపము కడిగి వేసుకున్నప్పుడు మనము దేవుని ద్వారా అద్భుతాలు చూడగలము. పక్షవాయువు గలవాడు ఎప్పుడు స్వస్థపడ్డాడు? పాపములు క్షమించబడిన తరువాత. ఏం క్షమించబడిన తర్వాత? పాపములు క్షమించబడిన తర్వాత. ఇక్కడ దేవుని నామం మహిమపరచబడడానికి బాధ, కష్టం, వేదన, రోగం వస్తున్నాయి. అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మన జీవితములో పాపమును పోగొట్టుకోవడము కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం. మనలో పాపం పెట్టుకొని ఇది దేవుని మహిమ కొరకు వచ్చిందంటే నో. ముందు మనము కరెక్ట్గా ఉన్నప్పుడే దేవుని మహిమ కొరకు రోగం వస్తుంది, దేవుని మహిమ కొరకు బాధ వస్తుంది. మనము కరెక్ట్గా లేకుండా ఉంటే అది ఎవరు చేసినదంటే స్వయంకృత అపరాధము. స్వయంకృత అపరాధము. శోధనలు 3 రకాలు ప్రేమ దేవుని బిడ్డలారా. శోధనలు 3 రకాలు. 1 దేవుని నుంచి వచ్చిన శోధన. ఎందుకు? దేవుని నామం మహిమపరచబడడానికి. 2 సాతాను నుంచి కలిగిన శోధన. ఎందుకు? దేవునికి నీకు దూరము చేయడానికి, పరలోకానికి వెళ్లకుండా ఆపడానికి వచ్చిన శోధన. 3 స్వయంగా చేసుకున్న శోధన, స్వయంకృత అపరాధాలు. ఎందుకు స్వయంకృత అపరాధాలు? గర్వముతో, అహంకారముతో, పొగురు పట్టి చేసుకున్నవి స్వయంకృత శోధనలు. ఈ 3 శోధనలు అసలు మనం ఏ శోధనలో ఉన్నామనేది గమనించాలి. ఈ 3 శోధనలో మనం దేంట్లో ఉన్నామనేది గమనించాలి. ఇక్కడ నేను మీకు చెప్పాను, మొదటగా దేవుని మహిమ కొరకు, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటకు ఇది దేవుడు పెట్టే శోధన. ఇంకొకటి సాతాను క్రియ. యోబు జీవితంలో సాతాను క్రియ, ఇది సాతాను గాడు పెట్టే శోధన. ఇప్పుడు మనం చదువుకున్న దాన్ని బట్టి మనము స్వకీయ శోధన. ఇది మన జీవితంలో ఎప్పుడైతే మనము తొలగించుకుంటామో, కీర్తనలు 38వ వచనం.
నీ కోపాగ్ని వలన నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. ఆ, నా పాపమును బట్టి నా పాపమును నా బట్టి ఎముకలలో స్వస్థత లేదు. నా ఎముకలలో స్వస్థత లేదు. ఈరోజు జీవితాంతం నాకు జీవితాంతం అనుకుంటున్నావేమో. ఎందుకు నీ ఎముకలలో ఈరోజు స్వస్థత లేదు? ఎందుకు నీ జీవితంలో ఈరోజు స్వస్థత లేదంటే ఎందుకంట నా పాపమును బట్టి మన పాపాల్ని బట్టి ఈరోజు మనము శోధనలోనికి వెళ్ళిపోతున్నాం. మనము చేస్తున్న క్రియలను బట్టి మనము శోధనలోనికి వెళ్ళిపోతున్నాం. చూడండి, ముందర అగ్గి పెట్టి అగ్గిలోనికి వెళ్ళిపో అంటే వెళ్తారా? ఎవరైనా వెళ్తారా? ఎవ్వరు కూడా వెళ్ళరు. కానీ మనము ఏం చేస్తున్నామంటే ఆ అగ్నిగుండంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేని ద్వారా? స్వయంకృత అపరాధము ద్వారా. అగ్గిలోనికి దుఃఖమంటే పిల్లోడైనా పోతాడా? పోడు. కానీ శోధనలోనికి పొమ్మంటే స్వయంకృత అపరాధాలు చేసుకొని పెద్దోళ్ళే పోతున్నారు. ఎందుకు? నిర్లక్ష్యం, గర్వం, అహంకారం ఇవన్నీ మనలో పని చేస్తున్నాయి గనుకనే మనము స్వయంకృత అపరాధాలు కొని తెచ్చుకుంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, అదే కీర్తనలు 107వ అధ్యాయం 17వ వచనం. నేను ముగిస్తున్నాను. కీర్తనలు 107వ అధ్యాయం 17వ వచనం. భూమిని నెరవిడిచి దాతను మింగెను, అది అభిరామ గుంపును కప్పివేసెను. వారి సంఘంలో అగ్ని రగిలను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. చూడండి, భక్తిహీనులను ఏం చేసిందంట? మంట కాల్చి వేస్తుందంట. ఈరోజు మన సంఘంలో మనం భక్తిహీనులుగా ఉంటున్నామేమో. భక్తిని మనము కనపరచడం లేదేమో. దేవుని యందు భక్తి మన జీవితంలో లేదేమో. దేవుని యందు శ్రద్ధ మన జీవితంలో లేదేమో. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యందు శ్రద్ధ మన జీవితంలో లేదేమో. మనం ఈరోజు ఆలోచించుకుందాం. మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభువా, ఏంటి నా జీవితంలో శోధన రావడానికి, బాధ రావడానికి, వేదన రావడానికి, దుఃఖము రావడానికి కారణము ఏంటి ప్రభువా? ఒకవేళ నా జీవితాన్ని మహిమపరచబడ్డానికి నువ్వు ఈ యొక్క బాధను తీసుకొచ్చావా? ఒకవేళ అపవాదిగాడు బాధను తీసుకొచ్చావాడా? ఒకవేళ నేనే స్వయంగా బాధను కొని తెచ్చుకున్నానా ఏంటి ప్రభువా అని మనం అందరం అడిగినప్పుడు దేవుడు దాని నుంచి విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చివరి వచనం ఇర్మియా 30వ అధ్యాయం 17వ వచనం. చివరి వచనం ఇర్మియా 30వ అధ్యాయం 17వ వచనం. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను. నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ బంధువులు నిన్ను గాయపరిచారేమో, నీ స్నేహితులు నిన్ను గాయపరిచారేమో, అపవాదిగాడు నిన్ను గాయపరుస్తున్నాడేమో. అయితే ఆ గాయములన్నీ కట్టువాడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ గాయములన్నీ నేను కడతా అంటున్నాడు. ఈ రోజు నువ్వు ఏ గాయముతో వచ్చావేమో ఆ గాయములన్నీ ఈ రోజే కట్టబడును గాక యేసు నామములో. ఈ రోజు నువ్వు ఇక్కడ భారముతో వచ్చావేమో, నీ భారం అంతా కూడా నా యేసు నామములో ఆయన తీసివేయును గాక. అందుకే ఆయన అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే కొండనైనా కదిలించవచ్చు, పెకలించవచ్చు. ఎందుకు ఆయన నేను అనుకున్నా, ఎందుకు ప్రభువా ఆవగింజంత విశ్వాసం అన్నావు? యాపిల్కాయ అంత అనొచ్చు కదా, జామకాయ అంత అనొచ్చు కదా, ఎందుకు ఆవగింజంత అన్నావు అంటే మన జీవితాల్లో ఆవగింజంత విశ్వాసము కూడా మనము చూపించలేకపోతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసాన్ని కూడా మనము చూపించలేకపోతున్నామనే మన బలహీనత ఆయన తెలుసుకొని అందుకే ఆయన అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అందరం ఒక నిర్ణయం తీసుకుందామా? ఈరోజు అందరూ మోకరించగలిగిన వారు మోకరించి ఒక నిర్ణయాన్ని తీసుకుందామా? ప్రభా, నా జీవితంలో ఈరోజు
నీ మహిమ కొరకు రోగం వచ్చిందా? నీవు పడబడడానికి రోగం వచ్చిందా? లేదా నేను స్వయంగా నేను అపరాధములు చేస్తున్నానా? ఒక డెసిషన్ తీసుకుందాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. చివరిసారిగా అందరూ హృదయ లోతుల్లోనే చెప్తాం ఆయనకి, మన జీవితాలు కనుక అర్పించేద్దామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకాలము నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికావేమో, నీ ఇష్టానుసారముగా నువ్వు జీవించావేమో, ఒక పాపి జీవితముగా నువ్వు ఉంటున్నావేమో. అయితే దేవుని ఇష్టపూర్వకముగా ఈ రోజు నుంచి మనం బ్రతుకుదామా? దేవునికి ఇష్టముగా మనం బ్రతుకుదామా? అందరు చెప్దామా? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. శోధన ఎందుకు వస్తుందో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. బాధ ఎందుకు కలుగుతుందో నువ్వు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నీ నామము మహిమపరచబడ్డానికి, నీ యొక్క ప్రత్యక్షత కనపరచడానికి అయ్యా మేము హెచ్చింపపోకుండా నిమిత్తము ఇదిగో నీ యొక్క అనుమతి ద్వారా అపవాదిగాడు తీసుకొని వస్తున్నాడు ప్రభా శోధన.
ఒకవేళ ఇవన్నీ కాదేమో, నా పాపము ద్వారా శోధన కలుగుతుందేమో ప్రభా. శోధన ఏ విధముగా కలిగినా కూడా తప్పించే మార్గము నువ్వు చూపిస్తున్నావు ప్రభా. ఈ రోజు నీ బిడ్డలందరూ శోధనలో నుంచి తప్పించుకునే మార్గము కనపడునుగాక యేసు నామములో. నీ బిడ్డలందరూ శోధనలో నుంచి జయములోనికి వచ్చుదురుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి రోగము, ప్రతి వేదన, ప్రతి దుఃఖము, ప్రతి బాధ నీ నామానికి మహిమ తీసుకొని వచ్చునుగాక యేసు నామములో. అయ్యా, నీ బిడ్డలే ప్రభా ఆశీర్వాదకరముగా మార్చబడుదురుగాక. ఈ ప్రాంతానికి, వాళ్ళ కుటుంబానికి నీ బిడ్డలు ఆశీర్వాదకరముగా ఉందురుగాక యేసు నామములో. అట్టి కృపను నీ బిడ్డలందరికీ, విశ్వాసులందరికీ, మరి ప్రత్యేకముగా ఇమ్మానుయేలు సంఘస్థులందరికీ నువ్వు కలిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, చేరి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రవచించి ప్రార్థించి వినయముగా వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు.